కొంతమంది ఒక ఇంకిత జ్ఞానాన్ని మర్చిపోయి విపరీతమైన ట్రోలింగ్స్తో వారి జీవితాలతో ఆడుకునే ఒక సోషల్ మీడియా బ్యాడ్ చాటర్స్ కొంతమంది తయారై ఉన్నారు. నిజంగా ఇది వాళ్ళు ఒక సెన్సేషన్ చేసుకోవడం కోసం వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న తీరు చూస్తే కనుక చాలా సిగ్గేస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళ జీవితాలు ఎంత డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే కలర్ఫుల్గా కనిపించే వాళ్ళ జీవితాలలో ఆ డిస్టర్బెన్సెస్ని ఫేస్ చేయడం, మళ్ళీ అందరి ముందు నవ్వుతూ కనబడడం అంటే అది నటనే. రియల్ టైంలో కూడా వాళ్ళని నటింపజేసేలాగా మారుతుంది. వాళ్ళని వాళ్ళలాగా బతకనిచ్చేలాంటి పరిస్థితులు ఉండవు. వీటన్నిటికీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఎవరి గురించో అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన హీరోయిన్స్గా జంటలుగా ఉన్న వాళ్ళందరి గురించి నాకైతే పర్టికులర్గా తెలియదు. కానీ శ్రీహరి గారు, శాంతి గారు, డిస్కో శాంతి గారు నాకు పరిచయం ఉన్నారు. ఆవిడని నేను దగ్గరగా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఒక విలన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శ్రీహరి గారు అంటే తెలుగు వాళ్ళందరికీ కూడా ఎంత ఇష్టపడే క్యారెక్టరో అందరికీ తెలుసు. ఒక అద్భుతమైన వ్యక్తిగా ఆయన మానవతావాది కూడా. ఎంతోమందికి సాయం చేస్తూ వచ్చారు శ్రీహరి గారు. అలాగే ఇంకొక వైపు తన డ్యాన్స్తో చెన్నైలో కానీ తెలుగు ఇండస్ట్రీలో కానీ డ్యాన్స్తో ఒక అబ్బురపరిచేలాగా, అంటే తనతో డ్యాన్స్ అంటే హీరోలే ఈమెతో చేయగలమా అన్నట్టుగా తనే స్క్రీన్ అంతా కూడా ఆక్యుపై చేసేలాంటి ఇమేజ్ గ్రేస్ ఉన్న యాక్టరు డిస్కో శాంతి గారు. ఆవిడ ఏకంగా శాంతి అన్న పేరుకి డిస్కో డ్యాన్స్ వల్ల డిస్కో శాంతి అని పెట్టుకునేలాంటి స్థాయికి వెళ్ళిపోయారు. అలా వీళ్ళిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు చాలా ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు అంటే అంత అన్యోన్యంగా ఉండే జంట మనం వీళ్ళిద్దరిని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనిపిస్తుంది. నాకు వాళ్ళు పర్సనల్గా తెలుసు కాబట్టి చెప్తున్నాను. అలాగే అంత అన్యోన్యమైన జంట శ్రీహరి గారి మరణం తరువాత శాంతి గారి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నిజానికి జస్ట్ ఆవిడ బతుకున్నారు అంతే. తన ఇద్దరు కొడుకుల్ని చూసుకుంటూ జస్ట్ ఒక నిర్జీవంగా బతుకున్నారు అంతే. కేవలం అంటే శ్రీహరి గారు ఉన్నారు, ఆయనతోనే ఉన్నాను, ఆయన నాతోనే ఉన్నారు అనుకుంటూ బతుకుతూ ఒక రకమైన ట్రాన్స్లో ఉన్నారు శాంతి గారు. అంటే వాళ్ళ మధ్య ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళ మధ్య. వాళ్ళు ప్రేమిస్తే ఎంత ఇష్టంగా ఒకరినొకరు అంత ప్రేమిస్తూ ఉంటారు. అది ఫ్యాన్స్ని కావచ్చు, ఇంకొక విషయాన్ని కావచ్చు, ఒక సమస్యని కావచ్చు, దేన్నైనా సరే అని చెప్పడానికి నేను ఈ ఇన్సిడెంట్ని చెప్తున్నాను. అలాగే వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు ఎంత ఎమోషన్, ఎంత బాండింగ్ ఉంటే కానీ ఇన్ని గోడలన్నిటినీ బద్దలు కొట్టుకొని ఒకరికొకరు పూర్తిగా అర్థమైన తర్వాత పెళ్ళి అనే జోన్లోకి హీరోయిన్స్ వెళ్ళేలాంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఎంతోమంది హీరోలతో ఆ హీరోయిన్ నటించి ఉంటుంది, ఎంతోమంది హీరోయిన్స్తో ఈ హీరో నటించి ఉంటారు. అలాంటి వాళ్ళు ఇద్దరు ఏకం కావడం అంటే ఎన్ని విషయాలని వీళ్ళు పక్కన పెడితే వీళ్ళిద్దరూ ఏకమవుతారు. అలాంటి ఒక జంట జీవితంలో కల్లోలాలు సృష్టించేలాగా తయారవుతున్న ఈ సోషల్ మీడియా యుద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేలాంటి పరిస్థితులు రావాలి. వాళ్ళల్లో ఉండే మానవత్వం, వాళ్ళల్లో ఉండే ఎమోషన్స్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. నిజానికి వాళ్ళ ఎమోషన్స్ ఎంత తీవ్రంగా ఉంటాయంటే ప్రతి ఒక్కరి జీవితం కూడా ఒక పుస్తకంలాగా ఉంటుంది. పర్టికులర్గా శాంతి గారు తెలుసు కాబట్టి నేను ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను. సెలబ్రిటీ జంటల్ని కాస్త ప్రశాంతంగా ఉండనిద్దాం, ప్రశాంతంగా వాళ్ళ బతుకు వాళ్ళని బతకనిద్దాం.